రైట్, మళ్ళీ వస్తాను సార్. వివేక్ గారు సో మొత్తానికి ఇక్కడ చెప్పండి బ్రహ్మనాయుడు అప్పా గ్రాంటా అనే దాని మీద అప్పు ఇవ్వటం అనేది పెద్ద గొప్ప విషయమా, దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు? కంపారిటివ్ బీహార్తో కంపేర్ చేస్తే బీహార్కి అనేక రకాలైనటువంటి అవకాశాలను కల్పించారు బడ్జెట్లో. సో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా అవుతుంది, బీహార్ ఆంధ్రప్రదేశ్ లాగా అవుతూ ఉంది. సో మా 5 సంవత్సరాల పరిపాలనలో అనేకమైనటువంటి కొత్త కొత్త సంస్కరణలు తీసుకొని వచ్చాం. మెడికల్ కాలేజీలు కట్టాం, ఫిషింగ్ హార్బర్లు కట్టాం. సో కేంద్రం సహాయం చేయకపోయినప్పటికీ కూడా మా ప్రభుత్వం మరి సొంతంగానే ఇవన్నీ కూడా నిర్మాణం చేసింది. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అందరికి, ప్యానల్ సభ్యులకి అండ్ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ. నా వాయిస్ క్లియర్ గా ఉందా ఇప్పుడు? ఉందండి, ఉంది. యా, యాక్చువల్గా ఇప్పుడు ఇందాక వైసీపీ ప్రతినిధి గారు గత 5 ఏళ్ల నుంచి వారు ప్రతి సందర్భంలో మాకు 151 వచ్చినాయి, మీ పార్టీ ఎంత, మీ బతుకు ఎంత అంటూ ప్రతి డిబేట్లలో మాట్లాడారు. కానీ మేము అట్లా మాట్లాడము. ఆయన చెప్పిన అన్ని రాసుకున్నాను, వాటికి అన్నిటికీ 1 by 1 సమాధానాలు ఇస్తాను. 15 minutes మాట్లాడారు, బ్రేక్ చేయకోకుండా, నన్ను అడ్డుపడుకోకుండా ఉంటే నేను అన్ని మాటలకు సమాధానాలు చెప్తాను. సో స్టార్టింగ్ చెప్పాలని ఉంటే, మా యొక్క ఆలోచన విధానం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ప్రజలకు బాధ్యతతో పని చేయాలి, పదవులు తీసుకున్నా ప్రభుత్వంలో ఉన్నా అనేది ఫస్ట్ ఫార్మోస్ట్ లైన్. మేము మొదలు పెట్టిండేదే ఆ మాటలతో మొదలు పెట్టాము. మా పార్టీ విధానాలు కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే, మేము అధికారంలోకి రాకముందు అదే మాట మాట్లాడాము, అధికారం ఇంకా ప్రభుత్వంలోకి పదవిలో కూర్చోక ముందు కూడా అదే మాట చెప్తున్నాం, ఈ రోజుకు అదే మాట చెప్తాం, రేపు కూడా అదే మాట చెప్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. అయితే ఎందుకు బాధ్యత కావాలి అన్నందుకు గత 5 ఏళ్ల పరిపాలనని ఒక లైన్ గీసుకొని మాట్లాడితే, డబుల్ ఇంజన్ సర్కారుతో పాటుగా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య గత ప్రభుత్వం తాలూకు ఆలోచన విధానము, దేశంలో 4వ ప్రాంతీయ పార్టీ మాది, అతిపెద్ద ప్రాంతీయ పార్టీ, 4వది దేశంలో ప్రాంతీయ పార్టీలలో, పార్లమెంట్లో మాది 4వ స్థానంలో ఉందని సగర్వంగా వీళ్ళు చెప్పుకొని గత 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు, వాళ్ళ 5 ఏళ్లలో ఏమేమి తీసుకొచ్చినారో ఒకటి డిస్కషన్కి వస్తే బాగుంటది. రెండో విషయము, మీరు ఇందాక 3 నెలలే అన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాలేదని. 3 నెలలు కాదండి, 33 రోజులు. ఈ రోజుకి 33 రోజులు మా అధినేత సీట్లో కూర్చొని 33 రోజులు, ప్రభుత్వం ఏర్పడి 42 రోజులు. 42 రోజులు కూడా కాకముందే వీళ్ళకు అప్పుడే రాష్ట్రపతి పాలనలు, నల్ల బెలూన్లు, నల్ల చొక్కాలు అప్పుడే. అయితే మీరు మీ పనిలో ఉండండి, మీరు రాష్ట్రపతి పాలన పెట్టుకుంటా ఉండండి 5 ఏళ్ల పాటు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే పనిలో బాధ్యతగా పనిచేసే విషయంలో మాత్రం అలుపు సొలుపు లేకుండా 5 ఏళ్లు పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయన మాట్లాడిన ప్రతి మాటకు ఒక్కొక్క దానికి వస్తాను. రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళంటే వైసీపీ ఎప్పుడు ముందుంటది అని అన్నారు. ఎలాగంటే ఎవరెవరైతే అధికారులు ఉంటారో, ప్రజలు ఉంటారో, యువత ఉంటారో, ఒక్కొక్కరిని అడ్డొచ్చిన వాళ్ళను, ఎదురు చెప్పిన వాళ్ళను ట్రాన్స్ఫర్లు లేకపోతే కేసులు పెట్టడము, తన్నడము, ఇంకా పార్టీల వాళ్ళని అయితే చెప్పక్కర్లేదు, రోడ్లలో ఆపేయడము, అడ్డొచ్చిన వాళ్ళని కేసులు లేకపోతే లేపేయడము. అది వైసీపీ పాలనలో చాలా మంచి జరిగింది. ఆ మంచి గురించి మాట్లాడుకుంటే ఒక వికీపీడియా, ఒక పెద్ద గ్రంథాలయం అవుతుంది. అది ఆల్రెడీ గత 5 ఏళ్ళు మాట్లాడుకున్నాం. రెండో పాయింట్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెల్లా కనిపిస్తున్నారు. గొర్రెలు చేసింది మీరు. పాపం 2019-24 మధ్య గొర్రెలను చేసి పాపం జనాల్లో ఆడుకుంటేనే 11 వచ్చినాయి మనకు. అఫ్ కోర్స్ నేను 11 వాడకూడదు, కానీ మీరు గత ప్రభుత్వంలో మాకు 151 వచ్చినాయి, మాకు 151 వచ్చినాయి 5 ఏళ్ల పాటు పాట పన్నారు. కాబట్టి మేము ప్రతిసారి 11 గుర్తు చేస్తాము, అన్నిసార్లు గుర్తు చేయము. మీరు ఎప్పుడైతే విర్రవీగుతూ ఉంటారో అప్పుడల్లా ప్రతిసారి 11 అయితే గుర్తు చేస్తాం. అది మా బాధ్యత కాదు, ఎందుకంటే మీరు రెచ్చిపోయేదాన్ని బట్టి మా ఆన్సర్ ఉంటుంది. మూడో పాయింట్ ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ కట్టాలంటే కట్టచ్చు కదా అని అన్నారు. ఏది పోలవరం కావచ్చు, పోలవరం కాదు, ఇవి మామూలుగా ఏదైతే నిధులు ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటివి ఏదైతే ఉన్నాయో అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఓన్ గా చేయొచ్చు కదా, ఏది అప్పులు కట్టాల్సిందే కదా అన్నారు. కడతాము, గ్రాంట్లు తీసుకున్నాము, అప్పులుగా తీసుకున్నాము. మేము దేనికి వాడుతున్నాము? మేము గ్రాంట్లు తీసుకున్నా, ఏదైనా డబ్బులు తీసుకున్నా ప్రజలకే తిరిగి వాడుతున్నాము. మీలాగా 40 లక్షలు పెట్టి కమోడుకు వాడట్లేదు. రాజా ప్యాలెస్ లో కమోడుకు వాడట్లేదు. 40 లక్షలు పెట్టి 500 కోట్లు పెట్టి రాజా ప్యాలెస్ జనాల డబ్బులు తీసుకొచ్చి, అప్పులు తీసుకొచ్చి, లేకపోతే ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతి పైసా 9,000 కోట్ల పంచాయతీ నిధుల్లో ఈ రోజు 2 కోట్లు ఉన్నాయి.
ఎక్కడ పోయిందంటే లెక్కలు తీయడానికి ఇంకా 6 నెలలు పడుతుంది అంటున్నారు అధికారులే. మరి పరిపాలన చెప్పడానికి ఇలా చెప్పుకుంటా పోతే 5 ఏళ్ల పాటు చెప్పుకుంటూ పోవాలి మేము ఆ పనులకి వెళ్ళకు. మీరు దయచేసి మాకు కోఆపరేట్ చేస్తే మీ 11 సీట్లు కలిగిన వాళ్ళు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు కోఆపరేట్ చేయకోకుండా రోజు రోడ్ల మీద తిరుగుతామంటే నల్లగొండలు వేసుకొని రాష్ట్రపతికి ఢిల్లీలోనే ఉండొచ్చు కూడా. డోంట్ వరీ, మాకేం బాధ లేదు, చింత లేదు. మేము మాత్రం మా పని మేము నీట్ గా చేసుకుంటా పోతాం. మూడో విషయం ఏమన్నారంటే గవర్నమెంట్ కు ఇది మన కేంద్ర ప్రభుత్వము అన్ని అప్పులు తెచ్చింది, అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మన రాష్ట్రానికి ఇచ్చింది అని అన్నారు. యాజ్ యూజువల్ గా అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఏమీ దక్కలేదన్నారు. బీహార్ ను ఉదాహరించారు 2 సార్లు. ఏమని? బీహారు దేవాలయాల గురించి వాళ్ళకి సపరేట్ గా నిధులు ఇచ్చారని. బీహార్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది, మన ప్రభుత్వం ఏర్పడి నెల అయింది. వాళ్ళు గత సంవత్సరమే గత కేంద్ర బడ్జెట్ కు అయిపోయిన వెంటనే వాళ్ళకి ఏమేమి కావాలనో పంపించారు. మా అధినేత చేపట్టి 33 రోజులైంది సీట్లో కూర్చొని. కాబట్టి అన్ని వివరాలతో తీసుకొని ప్రత్యేకంగా మోడీ గారును ఏమైతే కావాలనుకుంటున్నారో, లేకపోతే పర్యాటక రంగంగా ఏమేమి కావాలనుకుంటున్నారో అన్ని లెక్కలు తీసి, లేకపోతే దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ల ద్వారా ఏమేమి చేస్తే బాగుంటుందో దానికి సంబంధించిన అధికారులతో ప్రతిరోజు సమీక్ష జరుగుతుంది. దానికి ఎంత అవుతుంది, ఎంత డబ్బులు అవుతుంది, ఎక్కడెక్కడ కారిడార్లలో ఎలా డెవలప్మెంట్ చేయాలనేది ఇంకా పేపర్ వర్క్ జరుగుతుంది. కూటమి అధికారం లేకొచ్చి 33 రోజులు మా అధినేత సీట్లో కూర్చొని అప్పుడే మనకు రాష్ట్రపతి పాలనలో మనకు అప్పుడే నల్ల జెండాలు, ప్రభుత్వాన్ని దింపేయడాలు, అప్పుడేనా ఇంత తొందరగా? సరే కానివ్వండి. మీకు తేడా ఎక్కడ తెలియట్లేదంటే అర్జెంట్ గా సీట్లో కూర్చోాలి, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అల్లర్లు చేస్తూ ఉండాలి, ప్రజాస్వామ్యం ఉండదు. మీరున్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం బాగా ఉంటది. డాక్టర్లను చంపేయడాలు, జనాలను చంపేయడాలు, అప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతూ ఉంటుంది అనమాట. మూడో పాయింట్ వచ్చేసి అంచనాలు. మా అధినేత ఈ 33 రోజుల్లో ఏదైతే ఆయన సంబంధించిన 5 శాఖలకు సంబంధించినది ప్రతి అంచనా లెక్కలు తీసి దానికి ఎంతెంత నిధులు అవుతుంది, కేంద్రం సహకారం దేనిలో తీసుకోవాలి, స్టీల్ ప్లాంట్ లో ఎంత అవసరమవుతుంది, సెయిల్లో కలపాలనా, లేకపోతే మనకు ముడి ఖనిజము మనకు సపరేట్ గా గనులు కేటాయించాలనా, దీనికి సంబంధించిన ప్రతి అంశంలో అటు చంద్రబాబు గారు కావచ్చు, మా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి అంశంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం. మన గత గవర్నమెంట్ లో శ్వేతపత్రం అనేది అసలు ఆ పేరు కూడా వినలేదు. ప్రెస్ మీట్లకు రావడం, తిట్టడము, ఇంటికి పోవడము, హాయిగా పండుకోవడము, ఇది కదా మనం చేసింది పోయినసారి. మనం ఇప్పుడు ఈసారి ఈ గవర్నమెంట్ లో అలాంటివి జరగవు. ప్రతి అంశానికి సంబంధించి శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం, ప్రతి బ్యాలెన్స్ షీట్ ని మెయింటైన్ చేస్తాము, అధికారంలో ఉన్న ప్రతి రోజు బాధ్యతగా ప్రవర్తిస్తాము. నిన్న చంద్రబాబు గారు చెప్పారు, ఈ రోజు మా అధినేత మరొకసారి నేను తప్పు చేసినా కూడా నాకు కూడా శిక్ష పడేలా ఒక్క రోజన్నా మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గాని, ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రులు గాని, ఒక కార్యకర్త గాని మేము తప్పు చేశాము అని ఒక్క విషయంలో ఒప్పుకున్నారా? ప్రజలంతా ఒప్పుకున్నారు కాబట్టి 11 వచ్చినాయి మనకు. కాబట్టి కొంచెం నేల మీదకి వచ్చి ప్రభుత్వానికి సహకరించండి. మా గవర్నమెంట్ లో 164 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఎదురు బదురుగా ఈ రోజు చెప్తున్నారు గర్వంగా, ఈ శాసనసభ సమావేశాల్లో హుందాగా, గౌరవంగా, సభకు వన్నె తెచ్చేలా, ఒక్క చెడు మాట లేకోకుండా ఎంత సభ హుందాగా జరుగుతుందంటే అలా చూడాలనిపిస్తుంది. సభ ఎంత హుందాగా, గౌరవంగా, శాసనసభ అంటే ఇది అని గర్వంగా చూడగలుగుతున్నాం ఈరోజు. ఇది కూటమి యొక్క ప్రభుత్వము. వైఎస్ఆర్సీపీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా చూడటానికి శాసనసభ. ఎవరన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా సార్. వాళ్ళు నల్ల జెండాలు కట్టుకొని తిరుగుతున్నారు కదా రోడ్డు మీదకి. మేము రామ్ 11కు ఆయన ఈ రోజు హైకోర్టు కూడా పిల్లేశారంట, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఆయన కదా చెప్పాడు, 2-3 ఎమ్మెల్యేలు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని పోయినసారి. ఆయన గుర్తు రాలేదేమో, అందుకే మేము గుర్తు చేస్తాం మళ్ళీ ఒకసారి. ఇలా హైకోర్టులు రాష్ట్రపతి పాలనకు లేకపోతే సుప్రీంకోర్టుకు పోయే బదులు, ఢిల్లీకి పోయే బదులు వచ్చి కూర్చోవచ్చు కదా. ఒక పులివెందుల ఎమ్మెల్యేలుగా కూర్చోవచ్చు, హాయిగా చక్కగా ప్రజా సమస్యలు చర్చించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఆయన ఈ నెల రోజుల్లో నిజమైన ఒక ఎమ్మెల్యేగా మారారు. ఆయనకు సీఎం సీట్ లో ఉన్నప్పుడు కంటే కూడా ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఆయన చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలాగే స్క్రిప్ట్ లేకోకుండా చాలా అర్థవంతంగా, చాలా అంటే పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా కూడా ఒక్కొక్కరి పేరు ఒకరిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రం చాలా బాగా కనిపిస్తోంది. కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ఈ 5 ఏళ్ల పాటు ఉంటే, తర్వాత కూడా 5 ఏళ్ల పాటు ఆయన సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని నాకు